హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్, ర్యామ్ అండ్ రోమ్ డిఫరెన్సెస్, టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రెటర్ డిఫరెన్సెస్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంప్యూటర్ డెఫినేషన్ చూద్దాం. ఏ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ యాక్సెప్ట్స్ ఇన్పుట్, ప్రాసెస్ డేటా, స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొడ్యూసెస్ అవుట్పుట్. అంటే కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ తీసుకొని యూజర్ నుంచి ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని అవుట్పుట్ అయితే డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ తీసుకుంటే దీంట్లో మనం డైలీ లైఫ్ యూజ్ కేస్ తీసుకుంటే మనం నెంబర్స్ కీప్యాడ్ మీద డైల్ చేస్తాం అనమాట. అది మనం ఇచ్చే ఇన్పుట్. మన దానికి ప్రాసెస్ చేసి మన మొబైల్ అవుట్పుట్గా మనకు ఫోన్ కాల్ అనేది వస్తుంది అనమాట. ఇదే కంప్యూటర్కి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్లో 3 మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ యూనిట్, సెకండ్ వచ్చేసి సిపియు, థర్డ్ వచ్చేసి అవుట్పుట్ యూనిట్. ఫస్ట్ ఇన్పుట్ యూనిట్ గురించి తెలుసుకుందాం. ఇన్పుట్ యూనిట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని సిపియుకి పంపించేదే ఇన్పుట్ యూనిట్ అనమాట. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి కీబోర్డ్, మౌస్, స్కానర్, మైక్రోఫోన్ అండ్ వెబ్ క్యామ్. ఇవి వచ్చేసి ఇన్పుట్ డివైజెస్. ఇన్పుట్ యూనిట్ వచ్చేసి ఇన్పుట్ అయితే మెమరీ యూనిట్ కి అయితే పంపిస్తుంది అనమాట. సిపియులో మనకి 3 పార్ట్స్ మెయిన్ గా: కంట్రోల్ యూనిట్, అథమెటిక్ లాజికల్ యూనిట్ అండ్ మెమరీ యూనిట్. ఇన్పుట్ యూనిట్ నుంచి మనకి ఇన్పుట్ అనేది మెమరీ యూనిట్ కి వచ్చిన తర్వాత ఏవైతే మనకి అథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఉంటాయో అవి వచ్చేసి అథమెటిక్ లాజికల్ యూనిట్ కి పంపిస్తుంది అనమాట. అక్కడ ఆ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అవుతాయి అనమాట. ఆ ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ అయ్యి మళ్ళీ మనకి రిజల్ట్ వచ్చేసి మెమరీ యూనిట్ కి అయితే పంపిస్తుంది. మెమరీ యూనిట్ ఏం చేస్తుందంటే రిజల్ట్ ని టెంపరీగా అయితే స్టోర్ చేసుకుంటుంది అనమాట. కంట్రోల్ యూనిట్ వచ్చేసి ఈ సిపియూలో ఉండే పార్ట్స్ అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండరీ మెమరీ వచ్చేసి నాన్ వాలటైల్ మెమరీ అనమాట. నాన్ వాలటైల్ అని ఎందుకు అంటున్నామంటే మనం కంప్యూటర్ని ఆఫ్ చేసిన డేటా అనేది ఉంటుంది అనమాట సెకండరీ మెమరీలో. వెరాజ్ మెమరీ యూనిట్ లో మనం కంప్యూటర్ ఆఫ్ చేసేస్తే డేటా అనేది ఉండదు అనమాట. సో ఇట్ ఈస్ వాలటైల్ మెమరీ. నెక్స్ట్ వచ్చేసి మెమరీ యూనిట్ టెంపరీగా రిజల్ట్ అయితే స్టోర్ చేసుకుంటుంది. సెకండరీ మెమరీ వచ్చేసి పర్మనెంట్ గా రిజల్ట్ వచ్చేసి స్టోర్ చేసుకుంటుంది. మనకు వచ్చిన రిజల్ట్ అవుట్పుట్ యూనిట్ ద్వారా యూజర్ కి అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అవుట్పుట్ డివైసెస్ వచ్చేసి మానిటర్, ప్రింటర్, స్పీకర్, హెడ్ ఫోన్స్ అండ్ ప్రొజెక్టర్. ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఫస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి టెంపరీ మెమరీ అంటే ర్యామ్ అనేది డేటాని టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ రోమ్ అనేది పర్మనెంట్ మెమరీ అంటే డేటాని పర్మనెంట్ గా స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ర్యామ్ లో సెకండ్ పాయింట్ వచ్చేసి వాలటైల్ అంటే డేటా అనేది లాస్ అవుద్ది అనమాట పవర్ అనేది ఆఫ్ అయినప్పుడు. నెక్స్ట్ రోమ్ వచ్చేసి నాన్ వాలటైల్ అంటే డేటా అనేది లూజ్ అవ్వదు పవర్ ఆఫ్ అయినా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ర్యామ్ అనేది రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ బోత్ పర్ఫామ్ చేస్తుంది, కానీ రోమ్ వచ్చేసి మోస్ట్లీ రీడ్ ఆపరేషన్ ఒకటే పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ర్యామ్ అనేది స్టోర్స్ రన్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివ్ డేటా అంటే ప్రెసెంట్ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివ్ డేటాని ర్యామ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. కానీ రోమ్ వచ్చేసి బయోస్ ఆర్ ఫార్మ్వేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రోమ్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఫాస్టర్ దాన్ రోమ్ అంటే ర్యామ్ వచ్చేసి రోమ్ కంటే ఫాస్ట్, రోమ్ వచ్చేసి ర్యామ్ కంటే స్లో. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మెయిన్ గా 5 టైప్స్ గా క్లాసిఫై అయ్యాయి అనమాట. లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, 4th జనరేషన్ లాంగ్వేజ్, 5th జనరేషన్ లాంగ్వేజ్. ఫస్ట్ వచ్చేసి లో లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ మళ్ళీ 2 టైప్స్ గా క్లాసిఫై అయింది: మెషిన్ లాంగ్వేజ్, అసెంబ్లీ లాంగ్వేజ్. ఫస్ట్ మెషిన్ లాంగ్వేజ్. మెషిన్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అంటే జీరోస్ వన్స్ తోనే ఈ లాంగ్వేజ్ వచ్చేసి డిఫైన్ అయి ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి కంప్యూటర్ కి డైరెక్ట్ గా అండర్స్టాండ్ అవుతుంది అంటే హార్డ్వేర్ తో డైరెక్ట్ గా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఈ లాంగ్వేజ్ కి సాఫ్ట్వేర్ తో డిపెండ్ అవ్వదు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది హ్యూమన్ కి అయితే అర్థం కాదనమాట. నెక్స్ట్ అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్ వచ్చేసి లాంగ్వేజ్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్, బట్ వీటిల్లో కొన్ని నిమోనిక్స్ అయితే ఉంటాయన్నమాట. లైక్ యాడ్, సబ్, మల్ అట్లాంటి అథమెటిక్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి చిన్న చిన్న నిమోనిక్స్ అయితే వాడతాము. ఇదే మెషిన్ లాంగ్వేజ్ కి అసెంబ్లీ లాంగ్వేజ్ కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ వచ్చి సి అనమాట. ఇది బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండింటితో ఇంటరాక్ట్ అవ్వగలదు. సో సి వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజెస్ వచ్చేసి ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా స్క్రిప్ట్ అవన్నీ హై లెవెల్ లాంగ్వేజ్ కింద వస్తాయి.
ఇవి వచ్చేసి హ్యూమన్ కి డైరెక్ట్ గా అండర్స్టాండ్ అవుతాయి అనమాట, ఎందుకంటే ఇంగ్లీష్ లైక్ స్టేట్మెంట్స్ లాగే ఉంటాయి అనమాట. కాకపోతే దీన్ని ట్రాన్స్లేట్ చేయడానికి మనకి ఇది డైరెక్ట్ గా కంప్యూటర్కి అర్థం కాదు కాబట్టి దీన్ని లో లెవెల్ లాంగ్వేజ్ ఫస్ట్ గా ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. ట్రాన్స్లేట్ చేయడానికి మనం రెండైతే వాడతాం. ఫస్ట్ ఇది కంపైలర్, సెకండ్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. వీటి గురించి డీటెయిల్ గా నెక్స్ట్ స్లైడ్ లో అయితే డిస్కస్ చేద్దాం. ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ వచ్చి ఎస్క్యూఎల్ అనమాట. డేటాబేసెస్ లాంగ్వేజెస్ వచ్చేసి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజ్ కిందకి వస్తాయి, లైక్ ఎస్క్యూఎల్, మోంగోడిబి ఇవన్నీ అనమాట. ఇవన్నీ వచ్చేసి నాన్ ప్రొసీజర్ లాంగ్వేజెస్. అండ్ ఫిఫ్త్ జనరేషన్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. మనం హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ ని ట్రాన్స్లేట్ చేయాలంటే ఈ రెండు అయితే వాడతాం అనమాట. ఫస్ట్ కంపైలర్ లో ఫస్ట్ పాయింట్, ట్రాన్స్లేట్స్ ఎంటైర్ కోడ్ వన్స్, అంటే ఎంటైర్ కోడ్ ని ఒకసారిగా ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట. ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ కోడ్ లైన్ బై లైన్, అంటే కోడ్ ని లైన్ బై లైన్ రీడ్ చేసి ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫాస్టర్ ఎగ్జిక్యూషన్. ఇది వచ్చేసి స్లోయర్ ఎగ్జిక్యూషన్. థర్డ్ పాయింట్, షోస్ ఆల్ ఎర్రర్స్ ఆఫ్టర్ కంపైలేషన్, అంటే ఎర్రర్స్ అనేటివి మొత్తం కోడ్ కంపైల్ చేసిన తర్వాత ఎర్రర్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి అనమాట. షోస్ ఎర్రర్ 1 by 1, అంటే ఏ లైన్ లో ఎర్రర్ కూడా చెప్పేస్తుంది అనమాట ఇంటర్ప్రిటర్. అంటే 1 by line 1 by 1 రీడ్ చేసుకుంటా ఎర్రర్స్ అనేటివి డిస్ప్లే చేస్తుంది అనమాట. హార్డర్ టు డీబగ్, అంటే అన్ని ఎర్రర్స్ ఒకసారిగా చూపిస్తుంది కాబట్టి డీబగ్ చేయడం కష్టం అనమాట. డీబగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. ఈజియర్ టు డీబగ్, అంటే ఏ లైన్ లో ఎర్రర్ వస్తుంది కూడా చెప్తుంది కాబట్టి ఈజీగా అయితే డీబగ్ చేయొచ్చు అనమాట. జనరేట్స్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, అంటే ఇంటర్నల్ గా కంపైలర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మన హై లెవెల్ లాంగ్వేజ్ కోడ్ వచ్చేసి కంపైలర్ లోకి అయితే వెళ్తుంది. ఇప్పుడు కంపైల్ అయిన కోడ్ డైరెక్ట్ గా లో లెవెల్ లాంగ్వేజ్ లో అయితే కన్వర్ట్ కాదు, ఫస్ట్ వచ్చేసి అసెంబ్లీ కోడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇందాక డిస్కస్ చేశాం కదా లో లెవెల్ లాంగ్వేజ్ లో 2 types అని, మెషిన్, అసెంబ్లీ. ఆ అసెంబ్లీ కోడ్ గా అయితే ట్రాన్స్లేట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది వస్తుంది అనమాట. ఇది .exe అనేది ఉంటుంది అనమాట సిలో, అదే ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఈ అసెంబ్లీ నుంచి డైరెక్ట్ గా లో లెవెల్ లాంగ్వేజ్ అసెంబ్లర్ అయితే కన్వర్ట్ చేస్తుంది. ఈ అసెంబ్లర్ వచ్చేసి ట్రాన్స్లేటర్ అనమాట అసెంబ్లీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడానికి. అదే ఇంటర్ప్రిటర్ లో డస్ నాట్ జనరేట్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్, అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది జనరేట్ కాదు, డైరెక్ట్ గా కోడ్ ని లో లెవెల్ లాంగ్వేజ్ కి అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట. రిక్వైర్స్ మోర్ మెమరీ, అంటే కంపైలర్ వచ్చేసి మోర్ మెమరీ వచ్చేసి ఆక్యుపై చేస్తుంది, రిక్వైర్స్ లెస్ మెమరీ. ఇది ఇంటర్ప్రిటర్ వచ్చేసి తక్కువ మెమరీ అయితే ఆక్యుపై చేస్తుంది. ఎగ్జాంపుల్స్ C++ అండ్ జావా. ఇంటర్ప్రిటర్ కి ఎగ్జాంపుల్స్ పైథాన్, రూబీ అండ్ జావా. ఇక్కడ జావా వచ్చేసి రెండిట్లో కామన్ గా ఉంది, అంటే జావా వచ్చేసి బోత్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.